కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాకు అర్థమైతే మీకు చెప్పేవాళ్ళు కదా, నాకే అర్థం కాలేదు ఎందుకు మాట్లాడుతున్నారు. మాటలు అర్థమవుతాయి, భావం కూడా అర్థమవుతా ఉంది. అదే చెప్తున్నానా, ఆయన చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీల వైఫల్యం చెందారు కాబట్టి ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రుల మీద, వ్యక్తిగతంగా నా మీద, మా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద మాట్లాడుతున్నారు. ఆయన ప్రధానమంత్రి కలుసుకుంటే అడగాలి కదా దగ్గరకు వచ్చేవారైనా. ఆయనకు ఇప్పుడు నేను ఫోన్ చేసి నువ్వు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నావా అని చెప్పి నేను ఫోన్ చేసి అడగమంటారా? మెట్రో ఫేజ్ 2 మొన్ననే కదా క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఏది ఎల్ఎన్టీని టేకప్ చేసి, మేము ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టేకప్ చేయడానికి ఎల్ఎన్టీకి ఇవ్వాల్సినటువంటి పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి అప్పించాం మొన్ననే. అది టేకప్ చేసి ప్రపోజల్ రావాలి, ఫైనల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇక్కడ కమిటీ ఉంటుంది, మెట్రో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వెట్టింగ్ చేస్తుంది మొత్తం, ఎందుకంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి డబ్బులు కాబట్టి అన్ని రకాలుగా వెట్టింగ్ చేస్తారు. చేసిన తర్వాత మంచి చెడ్డ చూసుకున్న తర్వాత 2-3 కమిటీలు ఉంటాయి, కమిటీలలో అప్రూవల్ అయిన తర్వాత క్యాబినెట్కి వస్తుంది. ఆ రకంగా దీనికంటే ముందు వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ప్రపోజల్స్. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా మెట్రోకి సంబంధించినటువంటి ప్రపోజల్స్, మన మెట్రో కంటే ముందు వచ్చినటువంటి ప్రపోజల్స్ వరుసగా వస్తాయి. ప్రిన్సిపల్ గా ఆల్రెడీ అర్బన్ డెవలప్ మినిస్టర్ ఖట్టర్ గారు మెట్రోకు సూత్రప్రాయంగా అంగీకరించారు. దాంట్లో ప్రాబ్లం లేదు. వస్తాయి, రాకపోతే సూత్రప్రాయంగా అంగీకరించడం, ఆమోదించడం. పోయమను. ఈరోజు తెలంగాణ మీరు ఢిల్లీలో ఉంటారు, మీకు తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి కూర్చొని 53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం కోసం అంగీకారం కుదిరింది. అది ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం కొన్నదే. ఈరోజు వెబ్సైట్ ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. 55 లక్షలు నిన్న సాయంకాలం రాత్రి 8 గంటల వరకు కొనుగోలు చేసినట్టు చూపించింది తెలంగాణ వెబ్సైట్. ఇంకా 3 లక్షలు ఎక్కువ కొన్నారు అంతే వాళ్ళు. అసలు ఈయన అడ్వర్టైజ్మెంట్ ఏం పెట్టాడు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ చేశాడు. ఆఖరి గింజ వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంటానని. మరి మీరు కూడా కొనాలి కదా. ఈరోజు దొడ్డు బియ్యం తెలంగాణలో ఫ్రీగా కూడా ఇవ్వలేము. ఈరోజు ఫ్రీగా ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నాం తెలంగాణలో. మరి దొడ్డు బియ్యం ఆడి కూడా తెలంగాణ రైతుల మీద, రైతుల యొక్క సంక్షేమం మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణలో 1 కేజీ దొడ్డు బియ్యం కూడా వాడకున్నా కూడా ఉచితంగా ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంగీకరించాము. ఇప్పుడు అవన్నీ కూడా ఈరోజు గతంలో కేరళ పంపించేవాళ్ళం, వాళ్ళు ఈరోజు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. తమిళనాడు పంపించేటోళ్ళం దొడ్డు బియ్యం, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి పంజాబ్ రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళు ఈరోజు మధ్యప్రదేశ్ కూడా అత్యధికమైనటువంటి ధాన్యం ఉత్పత్తి చేస్తుంది. ఈరోజు వేరే రోజులలో ఖాళీలు లేవు కాబట్టి ఈరోజు రైతులను చైతన్యం చేసి వాళ్ళకు మంచి మేలు రకమైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వము ప్రోత్సహించకుండా ఈరోజు తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ చివరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది అంతే తప్ప ఈరోజు కొనుగోలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటివరకు చేసినటువంటి కొనుగోలు మీద మొత్తం ప్రతి న్యాయపేస కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 3,600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు పెట్టేవాళ్ళు తెలంగాణలో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క సంవత్సరం. లాస్ట్ ఇయర్ 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కాబట్టి అంతే తప్ప మేము కొనుగోలు చేయమని మీ బాధ్యత లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని? మా ఇంటి ముందు బియ్యం తీసుకొచ్చి పోయడమేనా? ఒకటి అడుగుతాను, నిన్నటి వరకు ఎందుకు ఈరోజు సమస్య వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కూడా కొనడానికి ఎంత ఇబ్బందులు పడ్డాయి? గత నెల 15 రోజుల నుంచి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకు కష్టపడ్డారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? కల్లాల దగ్గర, మార్కెట్ యార్డ్ దగ్గర 20 రోజులు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎవరి పొరపాటు ఇది? ఈ ప్రభుత్వ వైఫల్యం కదా. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం మా ఇంటి మీద బియ్యం పోస్తా, తొక్కుతా, లేకపోతే పొలిమేరలో దాటనివని మాట్లాడతాడు ఆయన. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులు నిన్ననో మొన్ననో పూర్తి చేశాడు.
మరి ఇన్ని రోజులు 2 నెలలు ఏమైందని అడుగుతాను, ఎందుకు కొనలేదని అడుగుతాను, ఎందుకు ఆలస్యం చేసిన అడుగుతాను, ఎందుకు ఈరోజు అమాయకులైనటువంటి పేద రైతులకు సంబంధించినటువంటి పంట అనేక సార్లు వర్షంలో ఎందుకు తడిచిపోయిందో రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలా. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కారణమా, మేము కొనలేకపోవడం కారణమా? గాలి మాటలు చిల్లర మాటలు మాట్లాడతారు. సార్, దేశంలో ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తూ ఏ విధంగానైతే ప్రధానమంత్రి పన్నెండేళ్ళు పూర్తి చేస్తున్నారు నరేంద్ర మోదీ, భవిష్యత్తులో ఇంకా ఎటువంటి లక్ష్యాలు ఉండబోతున్నాయి? వచ్చేటువంటి 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేదే లక్ష్యం. దానికోసము అన్ని మంత్రిత్వ శాఖలు కానీ, అన్ని రకాల విభాగాలు కానీ, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ కానీ, లేకపోతే ప్రతి వ్యక్తి కానీ, ప్రతి సంస్థ కూడా ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు నరేంద్ర మోడీ గారు దానికోసమే అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకు మీద ఈ యొక్క భారత ప్రభుత్వము, అన్ని రాష్ట్రాలు, పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ లక్ష్య సాధన కోసం పనిచేయాలి. ఈ లక్ష్య సాధనలో దేశంలో పేదరికం పోవాలి. ఈ లక్ష్య సాధనలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈ లక్ష్య సాధనలో దేశంలో మౌలిక వసతులు పెరగాలి. అన్ని రకాల వ్యవస్థలు మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది ఈరోజు భారత ప్రభుత్వము మనందరం కలిసి, ఒక ప్రధానమంత్రి గారు, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, దేశ ప్రజలందరము 140 కోట్ల మంది ప్రజలందరం కూడా కలిసికట్టుగా ఆ దిశలో మనం అడుగు పెట్టాలనేదే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశ, ఆకాంక్ష. డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తారని ప్రచారం చేస్తుంది. మళ్ళీ వర్షాకాల సమావేశంలో 2/3 వచ్చిందా సార్ మీకు? నాకు తెలియదు, ఇంకా నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. కేంద్ర మంత్రివర్గంలో మా మంత్రివర్గ చర్చ జరగాలి. ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు కూడా నాతో చర్చించారు. మీలాంటి పేపర్లైనా చూసినాను. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటున్నారు. అది కూడా నేను పేపర్లైనా చూసిన. సార్, రేపు ఎన్డీఏ మీటింగ్ ప్రమోషన్ ఉందా? రేపు ఎన్డీఏ మీటింగ్ జరగబోతుంది కదా, మొన్న ఇండియా కూటమి మీటింగ్ అయితే ఇప్పుడు మేము ప్రభుత్వము మేము రేపు మీటింగ్ జరపడానికి కారణం ఉంది. 12 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసుకుని దేశంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న సందర్భంగా ఎన్డీఏ పార్టీలన్నీ కూడా రేపు కలవబోతా ఉన్నాయి. సార్, పైలట్ క్లియరెన్స్ లో మీ శాఖ నెంబర్ 1 గా ఉందా? అనేక రకాల పారామీటర్స్ పెట్టారు. అన్ని పారామీటర్స్ కలిపి మరొక కొలమానం పెట్టి అన్ని పారామీటర్స్లో కూడా మా శాఖ ముందు వచ్చిందనే దాంట్లో మాకు కొంత ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరియట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంత ర్యాంక్స్ ఇచ్చారంతే. సార్, లాటరైట్ మైనింగ్ వర్గీకరణలో జరిగిన మార్పుల పైన చంద్రబాబు నాయుడు చేపిస్తే నాకు ఇంకా రాలేదు. అది నాకు ఇంత చేరలేదు. ఎక్కడైనా మిస్ అయిందో కనుక్కుంటాను. ఉత్తరం వచ్చిందంటే చూస్తాను. నిన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ మా మంత్రి వేయించారు, శ్రీనివాస్ వర్మ గారు. అదేవిధంగా మా కీలక మంత్రి లోకేష్ గారు కూడా అక్కడ, ఆంధ్రప్రదేశ్ మంత్రి వాళ్ళు కూడా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చారు. అక్కడ అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యం, మెరుగైనటువంటి వైద్యం కూడా అందిస్తూ ఉన్నాం. టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. రిలీఫ్ యాక్టివిటీ చేస్తున్నాం. యాక్సిడెంట్ కార్మికులు చేస్తున్నాం. ఒక చిన్న ప్రమాదం జరిగింది. టెక్నికల్ సిబ్బంది సరిగ్గా నియమించలేదు, ప్రైవేటీకరణ దిశగా మీరు వెళ్తున్నారు. అందుకే దానికి దీనికి ఏం సంబంధం లేదు. అట్లుంటుంది కదా సార్, కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ తెలంగాణ లేకపోతే చాలా రోజులు ఆయన దగ్గరకు వచ్చి చాలా రోజుల క్రితం ఇచ్చారు, ఇప్పుడు కాదు. ఈయన కూడా నేను రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తా ఉన్నాను. నా దగ్గర మా ఆఫీసులో తెలంగాణ ప్రాజెక్టుల కోసము ప్రత్యేకంగా చిన్న ఆఫీస్ సెటప్ చేసుకుని పనిచేస్తున్నాను. మా ఓఎస్డి అదే పని ఉంటుంది, ఎప్పుడు మాట్లాడము, చేయడము, అప్డేట్ చేయడము. ఆ రకంగా చిల్లర రాజకీయాలు నాకు రాదు. స్టేట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయట్లేదు సార్, అంటే కోఆర్డినేషన్ అనేది ఏమైనా? నేను ఇక్కడ ఈ ఆఫీసర్తో మాట్లాడుతుంటా, వస్తాడు ఉన్నప్పుడు తీసుకెళ్తాం కూడా. మొన్న
ఎయిర్పోర్ట్ అయినప్పుడు తీసుకెళ్ళాను, ఇక్కడ ఆఫీసర్ని తీసుకెళ్ళాను. తెలంగాణ నుంచి కలెక్టర్ను కూడా పిలిపించాను ఇక్కడికి, ఆదిలాబాద్ కలెక్టర్ను కూడా ఇక్కడ పిలిపించాను మొన్న నేను. ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు రామ్మోహన్ నాయుడు గారు, నేను, రాజ్నాథ్ సింగ్ గారు జరిగినటువంటి సంయుక్త సమావేశంలో వాళ్ళని కూడా పిలిచాను. అవసరం ఉన్న దగ్గర పిలుస్తాను. మామూలు ఎయిర్పోర్ట్ జూన్లో స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.